హాయ్ అండి, నమస్తే. నేను మీకు ఈరోజు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసిన వర్క్ బ్లౌజ్ని చూపిస్తాను. ఫస్ట్ శారీ వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉందండి. నేను పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది ఏ వర్క్ చెప్పండి? మగ్గం వర్క్ లుక్ వచ్చింది కదా. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి ఇది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా మగ్గం వర్క్ లుక్ తీసుకురావచ్చండి. ఫ్లవర్స్, లీవ్స్, బార్డర్ చూడండి 4 లైన్స్ కింద వచ్చింది. ఎంత బాగుందో ఇది. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది. పెళ్లి కూతురికి వాళ్ళకి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ డిజైన్. హ్యాండ్స్ వచ్చేసరికి హెవీగా వచ్చాయి. పీకాక్స్ వచ్చి కింద బోర్డర్ లా వచ్చింది, అక్కడక్కడ బుటీస్ లా ఇచ్చాను. జరీ యూస్ చేశానండి. పెళ్లి కూతురికి వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది డిజైన్. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇట్లా బ్యాక్ ఎలా అయితే వచ్చిందో ఫ్రంట్ కూడా అట్లాగే వచ్చింది. ఈ శారీ వచ్చేసరికి సింపుల్ గా ఉందండి. శారీ ఇంత సింపుల్ శారీని కూడా బ్లౌజ్ తో హెవీగా చేసుకోవచ్చు మనం. అది ఎలాగో చూపిస్తాను మీకు. బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ కలర్ బ్లౌజ్ తీసుకొని ఈ వర్క్ చేశానండి. బోర్డర్ లా వేసి అక్కడక్కడ బుటీస్ లా ఇచ్చాను. నీట్ గా ఉంటుందండి ఈ డిజైన్. హ్యాండ్స్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ డిజైన్. ఇదిగోండి, ఫుల్ కూడా వేసుకోవచ్చు. ఫుల్ వేసుకోవచ్చు అంటే బుటీస్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ, 9, 9.5 అట్లా కావాలి అంటే కనుక ఈ బుటీసే పెంచుకుంటే సరిపోతుంది మనకి. ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ కూడా అట్లాగే వచ్చింది డిజైన్ కి. నేను శారీలో ఇదిగోండి చూపిస్తాను మీకు. ఈ కలర్ తీసుకోలేదండి, డార్క్ కలర్ తీసుకున్నాను. అందుకే బాగుంది ఈ శారీకి. ఇలా అంటే లైట్ కలర్ తీసుకుంటే అంత బాగోదు, డార్క్ తీసుకోబట్టి బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉందండి. శారీ వచ్చి బ్లౌజ్ డిజైన్ వచ్చి ఇలా సింపుల్ గా వేయించుకున్నారు వాళ్ళు. హ్యాండ్స్ కూడా, హ్యాండ్ డిజైన్ కూడా చాలా సింపుల్ గా జుమ్కీ డిజైన్ లాగా వచ్చింది. అంతే, ఒక్కటే వేసాను ఇట్లా. ఫ్రంట్ నెక్ వచ్చి ఇట్లా వచ్చింది. నేను ప్రతి బ్లౌజ్ కి కూడా ప్లెయిన్ తీసుకోమని చెప్తాను. ఎందుకు తీసుకోమంటానో చెప్తాను చూడండి. ఈ బ్లౌజ్ కి వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా వైట్ కలర్ ఫేడ్ అయిపోయినట్టు అయిపోయింది బ్లౌజ్. చూసారా? ఇదంతా బ్లౌజ్ అంతా కూడా లైట్ కలర్, డార్క్ కలర్ వచ్చేసింది అనమాట వాష్ చేసేటప్పటికి. బ్లౌజ్, శారీలో ఉన్న బ్లౌజ్ బాగాలేదండి, అందుకే ఇలా వచ్చింది. అందుకే మీకు ప్లెయిన్ కలర్ బ్లౌజ్ తీసుకోమని చెప్తాను నేను మీకు. శారీ వచ్చేసరికి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉందండి. ఈ శారీకి కస్టమరే బ్లౌజ్ విడిగా తీసుకున్నారు. ఇదిగోండి, పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. ఇది వచ్చేసరికి బోట్ నెక్ డిజైన్ అండి. అంటే టీనేజ్ పిల్లలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ డిజైన్. మగ్గం వర్క్ ఫినిషింగ్ వచ్చినట్టు వచ్చింది, కాకపోతే కొంచెం సింపుల్ గా ఉంది డిజైన్ వచ్చేసరికి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది, సింపుల్ గా ఇచ్చాను ఫ్రంట్ నెక్. ఇక్కడ అంతా కూడా డిజైన్ లో అవుట్లైన్ కుడుతుంది అనమాట. ఇలా అవుట్లైన్ లేకుండా నేను అవుట్లైన్ స్కిప్ చేసేసి ఇంతవరకు మాత్రమే ఉంచాను అనమాట. ఇలా ఉంటేనే బాగుంది. అంటే డిజైన్ వేసేటప్పుడు ఏమైందంటే నాకు ఇంతవరకు కుట్టిన తర్వాత బాగుంది కదా, ఇంకెందుకు అవుట్లైన్ వేయడం అనిపించింది. అందుకే నేను ఇంకా అవుట్లైన్ వేయలేదు, అక్కడక్కడ బుటీస్ వేసాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది, చాలా సింపుల్గా ఇచ్చానండి. ఫ్రంట్ హ్యాండ్ కూడా చాలా సింపుల్గా ఉంది, బార్డర్లా ఇచ్చి అక్కడక్కడ బుటీస్లా వచ్చాయి. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మగ్గం వర్క్ ఫినిషింగ్ వచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి అంటే కస్టమర్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఎల్లో కలర్ థ్రెడ్ యూస్ చేసి చేసేయమన్నారు. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది. ఇంతకు ముందు ఈ కుట్టు చేత్తో కుట్టేవాళ్ళండి ఇదంతా కూడా. ఈ డిజైన్ కూడా కొత్త డిజైన్, చాలా బాగుంది. బార్డర్ లా వేసి బుటీస్ లా వేసాను. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది. హ్యాండ్స్ వచ్చి హెవీగా వచ్చాయండి ఈ డిజైన్ కి. బార్డర్ లా వచ్చింది, ఇక్కడ పైన మళ్ళీ ఇంకో బార్డర్ వచ్చింది. డిజైన్ అంతా ఈ విధంగా వచ్చింది. అంటే పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగా సెట్ అయిందండి ఈ డిజైన్. చాలా బ్లౌజులు వేసాను, మ్యారేజెస్కి వాటికి వేయమని అడుగుతున్నారు ఈ డిజైన్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ కాంబినేషన్లో ఉందండి, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. శారీలో బ్లౌజే యూస్ చేశాను, ఎందుకంటే కస్టమర్ శారీలో ఉన్న బ్లౌజ్నే వర్క్ చేయమన్నారు. బ్యాక్ నెక్ వచ్చేసేసరికి ఇదిగోండి ఇట్లా వచ్చింది. కట్ వర్క్ డిజైన్ వచ్చింది. ఫ్లవర్స్ కూడా ఎంబోజింగ్ అయినట్టు వచ్చాయండి డిజైన్ అంతా కూడా. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశాను, అక్కడక్కడ బుటీస్ వేశాను. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది. ఈ కుట్టు చాలా బాగుంది చూడండి, మధ్యలో ఉన్న పింక్ కలర్ స్టిచ్ అయింది కదా, అది చాలా బాగా వచ్చింది ఎంబోజ్ అయినట్టు. హ్యాండ్స్ కూడా ఇదిగోండి ఇట్లా వచ్చింది, ముద్దగా వచ్చినట్టు వచ్చింది హ్యాండ్ డిజైన్ కూడా. ఇంకా స్టోన్స్ పెట్టలేదండి, పెట్టాలి, పెడితే ఇంకా హైలైట్ అవుతుంది డిజైను.
లీవ్స్ ఫ్లవర్స్తో చాలా నీట్గా చాలా బాగుంది డిజైన్ వచ్చి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి శారీలో ఉన్న బ్లౌజ్నే యూజ్ చేశానండి. ఇలా కొంచెం శారీలో ఉన్న బ్లౌజ్ యూజ్ చేసి చేయాలంటే కొంచెం కలర్స్ బాగా పెట్టాలండి. ఎందుకంటే శారీలో బ్లూ అండ్ పింక్ కలర్ వచ్చింది, కొంచెం హైలైట్ చేయడం కొంచెం కష్టం. కాకపోతే డిజైన్ కూడా బాగా సెలెక్ట్ చేసుకోవాలండి. ఇలా ఉన్న టిష్యూ క్లాత్ ఉన్న బ్లౌజ్కి డిజైన్ కూడా మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే పల్చగా ఉన్న డిజైన్ సెట్ కాదు దీనికి, కొంచెం ముద్దగా ఉన్న డిజైన్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. నేను ఇక్కడ బుటీస్ కూడా వేసాను అక్కడక్కడ. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. స్టోన్స్ పెట్టానండి. స్టోన్స్ పెడితే చూసారా కొంచెం హైలైట్గా కనిపిస్తుంది డిజైన్. హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది, అంచు మీదే వేసాను డిజైన్ వచ్చేసి. 2 పికాక్స్ వచ్చినట్టు ఫ్లవర్స్ లీవ్స్ వచ్చి ఇట్లా వచ్చింది. అక్కడక్కడ బుటీస్ వేసాను. బాగుందండి డిజైన్. సింపుల్గా కావాలి అన్న వాళ్ళకి, లో బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ బాగా సెట్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.